అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించినటువంటి 'ఒడిసీ 2' టెక్స్ట్ బుక్‌లో యూనిట్ 2లో 'హిరోషిమా చైల్డ్' అనేటటువంటి పోయెమ్ ఉంది. ఆ పోయెమ్‌ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు కనబడుతున్నది 'ఒడిసీ 2' దానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్. పాఠ్యాంశాలన్నీ కూడా ఇక్కడైతే మీకు పొందుపరచబడ్డాయి. అండ్ ఈజీగా మీరు ఈ ప్లేలిస్ట్ ద్వారా అండ్ సకాలంలో మీరేందంటే టోటల్ సిలబస్‌ను ఈజీగా కంప్లీట్ చేయడానికైతే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న వాటిని తీసుకొచ్చి స్టాండర్డ్స్ పెంచమంటే అండ్ డిగ్రీ తీసుకొచ్చి ఇంటర్‌లో కలపడం అయితే జరిగింది. ఆ విషయాన్ని గమనించండి. 'హిరోషిమా చైల్డ్' ఏ పోయెమ్ బై టర్కిష్ పోయెట్ నజీమ్ హీక్మెత్. చూడండి 'హిరోషిమా చైల్డ్' అంటే ఇక్కడ హిరోషిమాలో పుట్టినటువంటి ఒక అమ్మాయి. 7 ఏళ్ల అమ్మాయి గురించి టర్కిష్ పోయెట్ అంటే టర్కీ అన్నమాట. జనరల్‌గా తెలుగులో తురుష్కా అంటూ ఉంటారు. పోయెట్ నజీమ్ హిక్మెత్ రాసినటువంటి ఈ పోయెమ్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఈయన జీవితం కూడా సాధారణమైన జీవితంగా అయితే ఉండదు నజీమ్ హిక్మెత్‌ది. దానికి గల కారణాలు చూద్దాం. టర్కీ యొక్క చరిత్ర చూసుకుంటే నజీమ్ హిక్మెత్ గురించి చాలా కాంట్రోవర్షియల్‌గా ఉంటుంది తన జీవితం అంతా కూడా. ఇతను రాయడంలో ఫ్రీ వర్డ్స్‌ని ఉపయోగించుకున్నాడు. అంటే పెద్దగా ఏవైతే నార్మల్‌గా ప్రతిదానికి రైమ్ స్కీమ్స్ ఇయన్నీ ఉంటాయి పోయెమ్స్‌కి. అయ్యేం పట్టించుకోలా. ఏమీ లేకుండా సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా రాశాడు. అంతేకాదు ఇతని యొక్క ఆలోచనలన్నీ కూడా చాలా సోషలిజంతో ముడిపడి ఉంటాయి. ఇతను యాక్చువల్‌గా ఏందంటే మార్క్సిస్ట్, లెనినిస్ట్ ఏవైతే భావజాలాలున్నాయో దాంతో ప్రభావితుడై ఏం చేశాడంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ టర్కీలో జాయిన్ అయ్యాడు 1920లో. అయితే ఇక్కడ విషయం ఏందంటే ఇతన్ని ఒక రకంగా దేశద్రోహిగానో లేకపోతే పొలిటికల్‌గా వేరేగా ఉంటున్నాడనో ఇతన్ని అరెస్ట్ చేసి అండ్ జైల్లో ఉంచాలని అనుకున్నప్పుడు ఏం చేశాడంటే సోవియట్ యూనియన్‌కి పారిపోయాడు. ఇప్పుడున్న రష్యా ఏదైతే ఉందో 1922లో రష్యాకి పారిపోయాడనమాట. అక్కడ కమ్యూనిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ టాయిలెట్స్ ఆఫ్ ది ఈస్ట్ అక్కడ చదువుకున్నాడనమాట. అయితే తన మాతృదేశానికి, మాతృభూమికి రావాలనేటటువంటిది ఎప్పుడు ఉంటా ఉండేది. దాంతో రష్యా నుంచి టర్కీకొస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతన్ని జైల్లో పెట్టడం అయితే జరుగుతుంది. దరిదాపులుగా ఏందంటే 28 సంవత్సరాలు ఇతనికి జైలు శిక్ష ఏస్తారు. నజీమ్ హీక్మెత్‌ని. ఇది మిలిటరీని ఇన్‌ఫ్లుయెన్స్ చేశాడని అండ్ సోల్జర్స్ ముఖ్యంగా ఇతను రాసినటువంటి పోయెమ్స్ చదువుతున్నారు. ఇట్లాంటి ఏశారనమాట మొత్తం నిందలు ఇయన్నీ గూడా. ఏసి మొత్తానికి 28 సంవత్సరాలు జైల్లో ఉండేటట్టు ఇతన్నైతే ఫ్రేమ్ జేస్తారు మొత్తానికి. అయితే అతను ప్రిజన్‌లో ఉన్నప్పుడు దరిదాపులుగా 12 ఏళ్ల పాటు ప్రిజన్‌లో ఉంటాడు. అప్పుడు ఆయన 'హ్యూమన్ ల్యాండ్‌స్కేప్స్ ఫ్రమ్ మై కంట్రీ' అనేసి ఒక 17,000 లైన్‌ల ఎపిక్ పోయెమ్ అయితే రాయడం జరుగుతుంది. జైల్లో కూర్చొని 12 ఏళ్ల పాటు ఉన్నాడు. అయితే 1950లో ఏం జరిగిందంటే పాబ్లో పికాసో గాని, పాల్ రోబ్సన్ గాని, జీన్ పాల్ శాస్త్రి ఈళ్ళు సామాన్యమైన రచయితలు గాదు. చాలా చాలా పేరుండి అనేక అవార్డులు పొందినటువంటి రచయితలు అండ్ ఆర్టిస్టులనమాట మొత్తానికి. జీన్ పాల్ శాస్త్రే మనకొచ్చేసి రచయిత. పాబ్లో పికాసో వీళ్ళందరూ కూడా ఏందంటే పేరొన్ని కలిగినటువంటి ఆర్టిస్టులు వీళ్ళు. వీళ్ళేం జేశారంటే ఇతనికి అనుకూలంగా ఇతను ఏం తప్పు జేశాడని రచనలు జేస్తే మీరు 28 ఏళ్ళు జైలు శిక్ష ఏస్తారా? లేదా కమ్యూనిజాన్ని పాటించినంత మాత్రాన అంత శిక్ష ఏస్తారా? కాబట్టి ఖచ్చితంగా మీరు ఇతన్ని గ్లోబల్ క్యాంపెయిన్ ఒకటి చేపట్టారనమాట. దాంతో టర్కీ ప్రభుత్వం ఏం జేసింది అంటే ఇతన్ని క్షమించి వదిలేయాల్సిన పరిస్థితొచ్చింది. అయితే ఈ క్షమించి వదిలివేయడం అనేది దేనికి అంటే బయటికి పంపించి లేపేద్దామని ప్లాన్ యాక్చువల్‌గా. ఆ ప్లాన్‌లో భాగంగా ఇతన్ని వదులుతారనమాట. అయితే ఇతను ఏం జేస్తాడు అంటే తాను చాలా తెలివిగా ఏం జేస్తాడంటే అక్కడి నుంచి పారిపోయి మొత్తానికి వెళ్ళిపోతాడు. బయటికెళ్ళిపోతాడు. ఏదైతే రష్యా ఉందో అక్కడికి వెళ్ళిపోతాడనమాట రకరకాలుగా. ఆహ్, బోట్ ద్వారా తర్వాత బ్లాక్ సీని క్రాస్ చేయడం, రొమేనియాకెళ్ళడం, ఆ నుంచి రష్యాకి వెళ్ళడం ఆ విధంగా.
అక్కడ ఏందంటే వరల్డ్ పీస్ కౌన్సిల్‌లో ఇతను ఒక వాయిస్ లాగా రాస్తారు. ఫేమస్ 'ద లిటిల్ గర్ల్ అబౌట్ హిరోషిమా' ఏదైతే మనం చదువుకుంటున్నామో, అది న్యూక్లియర్ ప్రొలిఫరేషన్‌కి వ్యతిరేకంగా రాయడం జరిగింది. అంటే అణు ఆయుధాలనేది ఎవరికి వాళ్ళు పెంచుకుంటా పోతే, ఎప్పటికైనా ఒక పిచ్చోడు గనక ఒక దేశాన్ని గనక పాలించాడనుకోండి, ఇంకేం లేదు. అతనేం జేస్తాడు, వేరే దేశాల మీద 2 అణుబాంబులేశాడంటే పక్క దేశాలోళ్ళు 10 అణుబాంబులేస్తారు కలిసి. కాబట్టి ఇలాంటివి వద్దు, వద్దు మనకి అనేసి ఈయనైతే 'హీక్మెత్' అయితే చెప్పుకుంటూ వస్తున్నారనమాట. రొమాంటిక్ కమ్యూనిస్ట్ అంటారు ఇతన్ని. కారణం ఏందంటే ఇతను కేవలం కమ్యూనిజం మీదే గాదు, ప్రేమ, నేచర్, ప్రకృతి, తన ఇంటి మీద బెంగ మీద చాలా పోయెమ్స్ అయితే రాయడం జరిగింది. తనకెళ్ళాలనుంది గానీ ప్రాణాలు పోతాయి. కాబట్టి అతను రష్యాలోనే ఉండాల్సినటువంటి అగత్యం అయితే ఏర్పడింది. అలా ఉన్న పరిస్థితుల్లో ఏందంటే, ఏదైతే రష్యాలో ఉంటున్నాడు గదా! అక్కడే అతను చనిపోవడం జరుగుతుంది హార్ట్ అటాక్‌తో. ఆ విధంగా తన జీవితం అయితే ముగుస్తుంది. అయితే తాను ఏదైతే రచనలు జేశాడో అవన్నీ కూడా ఆ 50 భాషల్లో తర్జుమా అయితే అవుతాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది యాక్చువల్‌గా ఈ టర్కిష్ భాషలోనో, రష్యన్ భాషలో రాసినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్‌లో అయితే టోటల్‌గా ఈయన రాసినటువంటి 'హిరోషిమా చైల్డ్' అనేది అందుబాటులో ఉంది. చూద్దాం. పోయెమ్ చదవడానికి ముందు అందులో ఉన్నటువంటి కొన్ని కఠినమైన పదాలకు అర్థాలని తెలుసుకుందాం. సైలెంట్ ట్రెడ్ అంటే నిశ్శబ్దమైనటువంటి అడుగులనమాట. తన అడుగులు వేస్తుంది గానీ ఎవరికీ అంతగా వినబడట్లేదనేది ఇక్కడ అర్థం. వాకింగ్ వితౌట్ మేకింగ్ ఎనీ సౌండ్. ఎట్లాంటి సౌండ్ చేయకుండా స్లోగా నడవడం. అయితే ఇక్కడేందంటే తాను నడుస్తున్నప్పటికి ఎవరికీ తెలీదు. ఎందుకు తెలీదో మనం చూద్దాం. రిమైన్ అంటే మిగిలిపోయి ఉండడం. అలాగే ఉండిపోవడం. అన్‌సీన్ అదృశ్యంగా ఉండడం, కనబడకుండా ఉండడం. స్కార్చ్డ్ అంటే మాడిపోవడం, మాడి మసి అయిపోవడం. ఇక్కడ మాడిపోవడం కిందకొస్తుంది. స్కార్చ్డ్ బర్న్ బై ఫ్లేమ్స్ ఆర్ హీట్. తర్వాత స్విల్లింగ్ సుడులు తిరుగుతున్నటువంటి. డిమ్ మసకబారిన. స్కాటర్డ్ అంటే చెల్లాచెదురుగా పడిపోవడం అన్నమాట. హిరోషిమా చైల్డ్ జపాన్‌లో ఉన్నటువంటి హిరోషిమా అనేటటువంటి పట్టణం ఉండేది. మనకెట్లా అయితే ఇప్పుడు రాజధాని నగరం ఉందో అట్లానే ప్రసిద్ధి చెందింది. అండ్ బాగా ఎక్కువగా పాపులర్ ఉన్నటువంటి సిటీ అన్నమాట హిరోషిమా. ఇక్కడ హిరోషిమా చైల్డ్ అంటే అక్కడ పుట్టినటువంటి పాప. ఎన్నేళ్ల పాప? 7 ఏళ్ల అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి మీద టర్కిష్ పోయెట్ నజీమ్ హీక్మెట్ రాయడం అయితే జరిగింది. ఐ కమ్ అండ్ స్టాండ్ ఎట్ ఎవ్రీ డోర్. నేను ప్రతి ఇంటి దగ్గర, ప్రతి ఇంటి దగ్గరకొచ్చి ఏం చేస్తున్నా అంటే, ఆ తలుపు దగ్గర నిలబడుతున్నా. ఇంకా చెప్పాలంటే తడుతున్నా. బట్ నన్ కెన్ హియర్ మై సైలెంట్ ట్రెడ్. నేను వచ్చిన రాక ఏదైతే ఉందో, అది ఎవరికీ వినబడదు. వచ్చి సైలెంట్ ట్రెడ్ అంటే అక్కడికి నడుచుకుంటా వస్తే, ఆ నడక జనరల్‌గా ఒక అమ్మాయి వస్తుంటే గజ్జెలు సంథింగ్ ఏదో ఒకటుంటుంది. కాళ్ళకి పట్టీలున్నాయి. మన లోకల్ చూసుకుందాం. ఒక అమ్మాయి వస్తుందంటే కాళ్ళకి పట్టీలుంటాయి. అర్థమైపోతుంది. ఒక అమ్మాయి వస్తుంది అనేసి. కానీ ఇక్కడ ఈమె చాలా సైలెంట్‌గా వస్తుంది. దానికి గల కారణం ఏంటి? ఓకే. వచ్చింది. కానీ ఎవ్వరికీ వినబడట్లేదు. ఈ అమ్మాయి వచ్చిన రాక తలుపు తడుతున్నా ఎవరికీ వినబడట్ల. ఐ నాక్ అండ్ ఎట్ రిమైన్ అన్‌సీన్. నేను తలుపు కొడుతున్నా. వచ్చింది డోర్ దగ్గరకొచ్చింది కనబడట్లా. తలుపు కొడుతుంది వినబడట్లా. ఎట్ రిమైన్ అన్‌సీన్ తను కనబడట్లా. ఎందుకు? అదేంది ఒక అమ్మాయి వచ్చేసి జనరల్‌గా వస్తుందనుకోండి. ఆ గజ్జెల సప్పుడు అరే! ఈ అమ్మాయి ఎవరో వస్తున్నారు చూడు. ఏదో శబ్దం వినబడుతుంది చూడు. అనేసి మనం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. కానీ ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది. ఎవరు పట్టించుకోవట్లా. డోర్ కొడుతుంది. ఎవరు పట్టించుకోవట్లా. ఎందుకు? ఐ నాక్ నేను తలుపు కొడుతున్నా. ఎట్ రిమైన్ అన్‌సీన్ కానీ నేను కనబడట్లా. నన్ కెన్ హియర్ ఎవరికీ వినబడట్లా. ఐ కమ్ అండ్ స్టాండ్ ఎట్ ఎవ్రీ డోర్ ప్రతి ఇంటి దగ్గర నేను నిలబడుతున్నా. ఎవరికీ కనబడట్లా. ఎందుకు అంటే ఫర్ ఐ యామ్ డెడ్. ఫర్ ఐ యామ్ డెడ్. ఎందుకంటే నేను చనిపోయాను. నేను చనిపోయా. నేను చనిపోయాను. అందుకని ఎవ్వరికి కనబడట్లా. అంటే ఇక్కడ ఒక ఆత్మ వచ్చిందనమాట.
ఎవరి ఆత్మ? ఒక పాప ఆత్మ. ఎవరి పాప? హిరోషిమాలో పుట్టినటువంటి పాప. ఏంటి ఈమె చేసిన తప్పు? హిరోషిమాలో పుట్టడం బహుశా. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ఒక పాప ఎందుకు చనిపోయింది? ఎందుకు ఆ 7 ఏళ్ల పాప ప్రతి ఇంటి ప్రపంచంలో ప్రతి ఇంటికి ఎళ్లి డోర్ ఎందుకు కొడుతుంది? ఐ యామ్ ఓన్లీ 7th ఐ డైడ్. నాకు 7 ఏళ్లే. కానీ, నేను చనిపోయా. ఇన్ హిరోషిమా లాంగ్ ఎగో. ఎక్కడ? హిరోషిమాలో చాలా కాలం క్రితం. ఐ యామ్ 7. నాకు 7 ఏళ్లప్పుడు. ఎప్పుడు 7 ఏళ్ళు? 1945లో 7 ఏళ్ళు. నౌ యాస్ ఐ వాస్ దెన్. నాకప్పుడు 7 ఏళ్లే. ఇప్పుడు గూడా 7 ఏళ్లే. లెక్క గట్టుకొని 80 ఏళ్ళు ఉంటాయేమో అనుకునేరు. కాదు. నాకిప్పుడు 7 ఏళ్లే. ఎందుకని? వెన్ చిల్డ్రన్ డై దే డు నాట్ గ్రో. పిల్లలు చచ్చిపోతే వాళ్ళు అక్కడి నుంచి ఎదగరు. 7 ఏళ్లుగా చనిపోయిన పాప ఎన్ని సంవత్సరాలైనా 7 ఏళ్లుగానే ఉంటుంది. నేను 7 ఏళ్ల పాపనే. ఏం జరిగింది? ఎందుకని అలా జరిగింది? 1945లో 7 ఏళ్ల వయసులో హిరోషిమాలో ఏం జరిగిందని ఈ పాప చనిపోయింది? మై హెయిర్ వాస్ స్కాచ్డ్ బై స్విల్లింగ్ ఫ్లేమ్. సుడిగుండంలాగా చుట్టుకుంటూ వస్తున్న పెను అగ్నిలో ఈమె దహించబడింది. స్కాచ్డ్ అంటే దహించబడడం. ఈమె జుట్టంతా కాలిపోయింది. మై ఐస్ గ్రూ డిమ్. ఆమె కళ్ళు మసకబారిపోయినాయి. ఏం అర్థం కాల. మై గ్రూ బ్లైండ్. ముందు మసకబారిని కళ్ళు ఏం కనబడట్లా. అండ్ ఆ తర్వాత గుడ్డిదైపోయింది ఈ అమ్మ. డెత్ కేమ్ అండ్ టర్న్ మై బోన్స్ టు డస్ట్. చావు అనేది వచ్చింది. మరణం అనేది తన కళ్ళ ముందుకొచ్చింది. కళ్ళు డిమ్ అయిపోయినాయి. అండ్ తాను గుడ్డిదైపోయింది. అండ్ ఒక్కసారిగా టర్న్ మై బోన్స్ టు డస్ట్. ఈమె యొక్క ఎముకలు పిండి అయిపోయినాయి. దుమ్మైపోయినాయి. ధూళిగా మారిపోయినాయి. డస్ట్‌గా మారిపోయినాయి. అండ్ దట్ వాస్ స్కాటర్డ్ బై ద విండ్. ఆమె ధూళిగా మారడంతో అండ్ అక్కడికొచ్చినటువంటి వేగవంతమైన గాలిలోకి ఆ ధూళిని ఈమె కాల్చబడింది. కొన్ని సినిమాల్లో మనం చూసే ఉంటాం. అలా టచ్ చేయంగానే బూడిద కుప్ప అలాగున్నటువంటి అలా కింద పడిపోతది. ఈమెక అది కూడా లేదు. కనీసం కొంచెం తీసుకుంటారు గదా! చివర్లో అస్థికలని. ఎవరైనా చనిపోతే కాలిస్తే అస్థికలొస్తాయి. ఆ అవకాశం గూడా నాకు లేదు. ఎందుకంటే నేను కాల్చబడిన తర్వాత విపరీతమైన వేల డిగ్రీలనమాట. వందల డిగ్రీలు. ఆ యొక్క ఉష్ణాన్ని తగిలిన తర్వాత కాలి బూడిదైపోయిన తర్వాత కనీసం అస్థికలకు కూడా ఛాన్స్ లేదు. ఎందుకని? ఒక వేగవంతమైన గాలి ఈ యొక్క మొత్తం అస్థికల్ని కొడితే ఎళ్లి ఏడాడో పడ్డాయి. కాబట్టి అస్థికలకు కూడా ఛాన్స్ లేదు. ఇంత భయంకరంగా ఏం జరిగింది 1945లో? అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. వరల్డ్ వార్ 2 జరుగుతుంది. ఒక పక్కన బ్రిటన్, అంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇంగ్లాండు అవి. తర్వాత ఫ్రాన్స్, రష్యా. ఒక పక్షాన పోరాడుతుంటే, ఇంకో పక్షాన జర్మనీ, ఇటలీ, జపాన్ పోరాడుతుంది. ఇప్పుడు ఈ బ్రిటన్ గానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, రష్యా గాని ఏందంటే బాగా పోరాడుతున్నాయి కానీ వాటి దగ్గర ఆయుధాలు లేవు. వీళ్ళేం జేశారంటే ఈ ముగ్గురు అమెరికా దగ్గరికెళ్ళి అమెరికా ఏం జేసింది అంటే ఒక కొట్టు పెట్టింది. ఆయుధాలు అమ్ముతాం, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు అనేసి. యూఎస్ఏ లేదు. ఈ జర్మనీ, ఇటలీ ఓడిపోతున్నాయి గానీ జపాన్ మాత్రం వీళ్ళని ఎరగదీస్తుంది. బ్రిటన్ గాని, ఫ్రాన్స్ గాని, రష్యాని గాని మామూలుగా గాదు. 1905లో జపాన్ రష్యాని ఓడించింది. అంత పవర్‌ఫుల్ కంట్రీ జపాన్. సామాన్యమైన కంట్రీ అయితే కాదు. 1905లోనే జపాన్ రష్యాని ఓడించింది. ఇప్పుడు 1945 రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. 1939లో స్టార్ట్ అయింది. 1945 వరకు జరిగింది. ఎందుకు జరిగింది? ఎందుకు ఆగిపోయింది అంటే అదే మనం చెప్పుకుంటున్నాం. జపాన్ ఈ మూడిటిని చుక్కలు చూపిస్తుంది. జర్మనీ, ఇటలీ కొంచెం ఇదవుతున్నా గానీ జపాన్ ఏమాత్రం తగ్గట్ల.
బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దగ్గర ఆయుధాలు లేవు. యూఎస్ఏ దగ్గరికెళ్ళి కొనుక్కుంటున్నాయి. జపాన్‌కి కోపమొచ్చింది. ఈళ్ళని గాదు కొట్టేది, యూఎస్ఏని కొడదామని అసలు యుద్ధంలో లేదు. అమెరికా యుద్ధంలో లేనే లేదు. అయినప్పటికీ కూడా జపాన్ ఏం జేసింది అంటే, అమెరికాకి ఎటువంటి అస్సలు ఏం జెప్పకుండానే తన దేశంలో పర్ల్ హార్బర్ అనేటటువంటి ఇది వచ్చేసి నావికా స్థలం అన్నమాట. అంటే అన్నీ కూడా ఈ షిప్స్, ఓడలు అయన్నీ ఉంటాయి సముద్ర తీరం. ఆ పర్ల్ హార్బర్ ఏదైతే ఉందో అక్కడ దాడి చేసింది జపాన్ యూఎస్ఏ మీద. అమెరికాకి విపరీతమైన కోపమొచ్చింది. నీకు ఎంత అహంకారం ఉంటే నా మీద దాడి చేస్తావు. నేను లేనే. యాక్చువల్‌గా నేను యుద్ధంలో లేనే. నా మీద ఎందుకు దాడి చేస్తా అని వీళ్ళతో కలిసిపోయింది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, యూఎస్ఏ. ఇక జపాన్‌ని ఈ విధంగా యుద్ధాలు చేసుకుంటా ఉండడం ఇష్టం లేదు. 2 బాంబులు. ఒకటి ఆగస్ట్ 6 ఇప్పుడు మనం చెప్పుకునే పాఠం. హిరోషిమా మీద ఒక అణుబాంబ్ వేసింది. ఈ అణుబాంబు తర్వాత ఆగస్టు 9న నాగసాకి అనేటటువంటి ప్రాంతం మీద ఒక అణుబాంబ్ వేసింది. లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్ అణుబాంబు పేర్లనమాట. ఎప్పుడైతే ఆగస్టు 6న హిరోషిమా, ఆగస్టు 9 నాగసాకి మీద ఆ అణుబాంబులను వేశారో జపాన్ ఇక మోకరిల్లక తప్పలేదు అమెరికా ముందు. అంత భయంకరమైన నష్టం అనమాట. జనాలు విపరీతంగా చచ్చిపోయారు. ఎంతమంది చచ్చారో గూడా తెలీదు. ఎవరు చచ్చిపోయారో గూడా తెలీదు. ఇప్పటికీ హిరోషిమా, నాగసాకి ప్రాంతాల్లో కనీసం ఒక మొక్క కూడా పెరగదు. అలాంటి దౌర్భాగ్య స్థితికి జపాన్ వెళ్ళిపోవడం జరిగింది. దెబ్బకి ప్రపంచ యుద్ధం సరెండర్ అయిపోయింది. ఆ ఆగస్టు 6 హిరోషిమా మీద వేసిన అణుబాంబు వల్లే ఈ పాప చనిపోయింది. ఇంత భయంకరమైన ఘోరం అనేది జరిగింది. ఇక్కడ ఏందంటే, నువ్వు ఏసే సైనికుల మీద కొన్ని న్యాయాలుంటాయి. యుద్ధంలో కొన్ని న్యాయాలుంటాయి. ఒకప్పుడు సూర్యాస్తమయం అయిందంటే యుద్ధం జేయకూడదు. ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదకి దాడి జరగకూడదు. కానీ ఇక్కడ ఒక పాప గాదు లక్షలాది మంది చనిపోయారు. లక్షలాది మంది చనిపోయారు. కాబట్టి ఇక్కడేందంటే ఎంత దారుణం జరిగింది. సివిలియన్స్. ఐ నీడ్ నో ఫ్రూట్. పాప జెప్తుంది. ఇప్పుడు నేను నీ ఇంటికొచ్చి తలుపు తడుతున్నానని ఆకలేసి నాకేదో ఒక కాయో, లేదా ఐ నీడ్ నో రైస్. నాకు అన్నమో, నాకు అవసరంలా. కాయలు, పండ్లు ఏం అవసరంలా. అండ్ నాకేమి అన్నం అవసరంలా. ఐ నీడ్ నో స్వీట్స్. నాకేం మీరు స్వీట్లు పెట్టాల్సిన అవసరంలా. అంత అవసరంలా నాకు. ఎందుకంటే నేను తిన్న ఆత్మ అయిపోయా. చచ్చిపోయా. నాట్ ఈవెన్ బ్రెడ్. మీ దగ్గర రొట్టె అడగడానికి రాలా. అదే తలుపు కొడుతుంది. పాపం ఆకలేసి రొట్టె కోసమో, స్వీట్‌ల కోసమో, అన్నం కోసమో, లేదా ఫ్రూట్స్ కోసమో అడుగుతుంది కాబోలు అని అనుకుంటారేమో. కాదు. ఐ ఆస్క్ ఫర్ నథింగ్ ఫర్ మైసెల్ఫ్. నా కోసం నేను ఏమి అడగనండి. నేనేం అడగను. నా కోసం అసలు నేనేం అడగను. ఫర్ ఐ యామ్ డెడ్, ఫర్ ఐ యామ్ డెడ్. నేను చనిపోయానండి. నేను చనిపోయాను. నాకేం అవసరం? నాకు ఏం అవసరం లేదు. ఆల్ దట్ ఐ నీడ్ ఈస్ దట్ ఫర్ పీస్. నాకు కావాల్సినంత శాంతి. శాంతి కోసం ప్రయత్నించండి జనులారా. యూ ఫైట్ టుడే. మీరిప్పుడు కొట్టుకుంటున్నారు, సస్తున్నారు, బాంబులేసుకుంటున్నారు. సో థట్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఉన్న చిన్న పిల్లలు కెన్ లివ్ అండ్ గ్రో. వాళ్ళని బ్రతకనివ్వండి, ఎదగనివ్వండి. నాలాగా 7 ఏళ్లకే వాళ్ళని ధూళిలో కలపమాకండి. మట్టికి మన్నయిపోనియమాకండి వాళ్ళని. లాఫ్ అండ్ ప్లే. వాళ్ళని నవ్వనివ్వండి. ఎంత చక్కగా నవ్వుతారు. ఎంత ఆనందంగా ఉంటారు. వాళ్ళు నవ్వితే ఎంత బాగుంటుంది. వాళ్ళు ఆడుకుంటుంటే ఎంత చక్కగా ఉంటుంది. ఆడుకోనివ్వండి. వాళ్ళని నవ్వనివ్వండి. నాలాగా 7 ఏళ్లకే వాళ్ళని పరిమితం చేయమాకండి. ప్రపంచ శాంతి కోసం పాటుపడండి అని ఎవరైతే పోయెట్ ఉన్నాడో నజీమ్ హీక్మెత్ ఈ పాప ద్వారా ప్రపంచానికి చెప్పదలుచుకుంటున్నాడు. కేవలం వాళ్ళ యొక్క దురహంకారం, నేను నీకన్నా చెడ్డోడిని అని నిరూపించుకోవడం కోసం ఏం జరుగుతుంది ఇక్కడ? జపాన్ మీద అయితే రెచ్చగొట్టడం కూడా ఉంది. పెర్ల్ హార్బర్ మీద దాడి చేయడం. ఇవన్నీ చాలా విషయాలున్నాయి. చాలా జరిగినాయి. కానీ అంతిమంగా నష్టపోయింది మాత్రం జపాన్. కేవలం 2 అణుబాంబులు అమెరికా
వేయడం జరిగింది. ప్రపంచానికి దడబుట్టుకు రావడం జరిగింది అమెరికా అంటే. ఎందుకంటే ఇక రష్యా ఆలోచించడం మొదలుపెట్టింది. తాను కూడా రకరకాలైనటువంటి అణుబాంబుల్ని తాను కూడా సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఏదైనా తేడా వస్తే రేపు అమెరికా వీటిని చూపించే భయపెడుతుంది అని తాను కూడా అణు అస్త్రాల కోసం పోటీ పడింది. తాను కూడా చాలా పెద్ద అణ్వస్త్రాలని ఇప్పుడు ఉన్నటువంటి అణ్వస్త్రాలని గనక ఒకవేళ ఎక్కడుంచి ప్లేస్‌లో అక్కడే కాల్చేస్తే గనక ప్రపంచం భూమి మొత్తం తగలబడిపోద్ది. ఎవరు ఉండాల్సిన పని లేదు భూమి మీద. అంతలాగా అణ్వాయుధాల్ని పెంచుకోవడం జరిగింది. ఇది ఎవరైనా గాని ఉగ్రవాదుల చేతిలో గనక పడితే, ఎవరు ఉండకూడని వాళ్ళ చేతిలో గనక పడితే దేశాలే నాశనమవుతాయి. కాబట్టి ఈ అణ్వస్త్రాలని కంట్రోల్ చేయండి. పసిపిల్లలే, అమాయకులే నష్టపోయేది. బోర్డర్‌లో సైనికుడుంటాడు. ఈయొచ్చి సిటీల మీదేస్తారు. చచ్చిపోయేదెవరు? చిన్న పిల్లలు. కాబట్టి అమాయకులు, సివిలియన్స్, పౌరులనమాట. పౌరుల మీద కొన్ని యుద్ధ నియమాలుంటాయి. సివిలియన్స్‌ని చంపకూడదు. ఓకే. యుద్ధ ఖైదీలుగా సివిలియన్స్‌ని తీసుకోరు. ఓన్లీ సైనికులనే తీసుకుంటారు. సివిలియన్స్‌ని వదిలేస్తారు. ఒకవేళ పొరపాటున గనక వాళ్ళు తీసుకెళ్ళిన సివిలియన్ అని గనక నిరూపించినట్లయితే వాళ్ళని వదిలేస్తారు. ఖైదీలను మాత్రమే కేవలం వాళ్ళు బందీలుగా ఉంచడం గాని వేరే దేశాలు అలా చేస్తాయి. కానీ ఇక్కడ జరిగిందేంటి? టోటల్ దేశాలే నాశనమైంది. ఇంకోసారి ఈ జపాన్ ఎప్పుడు గూడా ఇంకా యుద్ధంలో పాల్గొనడం గాని, ఏది కూడా తమ పక్క దేశాలతో ఇది జేయడం గాని ఎప్పుడూ చేయల. ఎందుకంటే ఆ ఘోరం యుద్ధం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత నష్టం ఉంటుందో చవిచూసింది. ఇగ తర్వాత ప్రపంచాలన్నీ కూడా అమెరికా అంటే పెద్దన్నగా ఒప్పుకోవాల్సిన పరిస్థితొచ్చింది. ఇప్పుడు ప్రతి దేశం కూడా ఏం జేయాలంటే అణ్వస్త్రాల్ని ఏర్పాటు చేసుకోవాలి అనే మెంటాలిటీలోకొచ్చి ప్రతి దేశం కూడా అణ్వాయుధాల్ని కలిగి పక్క దేశాల్ని భయపెడుతుంది. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే పొరపాటున రేపు ఏదైనా జరగరానిది జరిగితే లక్షల్లో జీవితాలు నాశనాలవుతాయి. కాబట్టి ఈ అణ్వాయుధాలు అసలొద్దు. వీటిని బ్యాన్ జేయండి. ఏ దేశం దగ్గర కూడా ఉండకూడదు అనేసి నజీమ్ హీక్మెత్ కోరుకోవడం అయితే జరిగింది. ఇదండి హిరోషిమా చైల్డ్. తానైతే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నట్లుగా తానైతే చెప్పడం అయితే జరిగింది. ఈ చిన్నమ్మాయి తనకైతే ఏదో స్వీట్లు పెడదాం. అయి గాదు నాకు కావాల్సింది. నా కోసం ఏమీ వద్దు. మీకోసం ప్రపంచ శాంతిని మీరు కోరుకోండి. అండ్ చిన్నారుల్ని బ్రతకనివ్వండి అనేది తన సందేశంతో పాప తన యొక్క సందేశాన్ని టోటల్‌గా ఆపుతుందన్నమాట. ఇదండి హిరోషిమా చైల్డ్. ఇదే విధంగా మీకు కనుక కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి మీరు చూస్తున్నప్పుడు. అండ్ చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి. వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు హిరోషిమా చైల్డ్ పోయెమ్ బై నజీమ్ హీక్మెత్ అని టైటిల్ ఉంటుంది ఇట్లా. దాన్ని క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు టోటల్ ప్లే లిస్ట్‌ని అయితే యాక్సెస్ చేయొచ్చు. మీకు టోటల్ ప్లే లిస్ట్ అనేది అందుబాటులో ఉందండి. అండ్ అన్ని పాఠ్యాంశాలు అదిగోండి కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్ కానివ్వండి. ఆ తర్వాత హిరోషిమా చైల్డ్ నోట్స్ కానివ్వండి. ఐ హావ్ ఎ డ్రీమ్, హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీస్ నోట్స్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నోట్స్ ఉంది. ఐ హావ్ ఎ డ్రీమ్ నోట్స్ అదిగోండి. ఓకే. 'ఐ హావ్ ఎ డ్రీమ్' అనేది అది డిగ్రీ నుంచి తీసుకున్నారండి. గతంలో కింది క్లాసుల్లో ఉండేది. తర్వాత డిగ్రీకి వెళ్ళింది. ఆ డిగ్రీ నుంచి ఇంటర్మీడియేట్‌కి దించారనమాట ఇప్పుడు. తర్వాత 'షెర్లాక్ హోమ్స్' ఇది కూడా డిగ్రీ స్థాయిలో ఉండేదండి. డిగ్రీ సెమ్ 1లో ఉండేది. ఇది 'షెర్లాక్ హోమ్స్' అంటే వేరే వేరే ఉండేయి. ఇంతకుముందు పాత సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ దాంట్లో ఇయి ఉండేయండి. 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీస్' అనేది ఉండేది. సీబీఎస్‌ఈలో ఇంటర్‌లో ఉండేది. దాన్ని తీసుకొచ్చి మనకివ్వడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మీకు ఇక్కడేందంటే ప్రతీదీ ఇక్కడ మీకు పొందుపరచబడింది. దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.